అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతన్నులందరికీ ఒక భారీ శుభవార్త అయితే వచ్చిందండి. అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఎప్పుడైతే విడుదలవుతుందో అప్పుడే అన్నదాత సుఖీభవ కూడా విడుదలవుతోంది. ఈ అన్నదాత సుఖీభవ పథకం 2025లో ప్రారంభమైంది. మొత్తం 3 విడతల్లో 20,000 రూపాయలను గతంలో చెల్లించడం జరిగింది 2025లో. ఈ సంవత్సరం 2026 సంవత్సరాన్ని ఆర్థిక సంవత్సరానికి గాను మొదటి విడతను విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమైందండి. ఈ డబ్బులు ఎప్పుడు పడతాయి, అలాగే రైతన్నలు ఈ డబ్బులు ఖచ్చితంగా తీసుకోవాలంటే ఏమేం చేయాల్సి ఉంటుంది, అలాగే పిఎం కిసాన్కి అన్నదాత సుఖీభవకు కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ తీసుకొచ్చిన పథకమే ఈ అన్నదాత సుఖీభవ పథకం. ధాన్యం కొనుగోలులో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటగా అన్నదాత సుఖీభవ పథకాన్నే తీసుకురావడం జరిగింది. సూపర్ 6లో భాగంగా ఈ అన్నదాత సుఖీభవ వల్ల దాదాపుగా 47 లక్షల మంది రైతన్నలు లబ్ధి అయితే పొందడం జరుగుతోంది. వ్యవసాయంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఈ పెట్టుబడి సాయంతో వాళ్ళు వ్యవసాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు అందించడం జరుగుతోంది. ఈ 2026 సంవత్సరానికి గాను మన రాష్ట్ర ప్రభుత్వం 6,600 కోట్ల రూపాయల బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగింది. ఈ నిధులు ఈ సంవత్సరం 2026 సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో జూన్ నెల చివరి వారంలో అయితే రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతున్నాయి. మనకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ విడుదల చేస్తుందో అప్పుడే అన్నదాత సుఖీభవ కూడా విడుదలవుతుంది. పిఎం కిసాన్ మనకు జూన్ నెల చివరి వారంలో అయితే విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. పిఎం కిసాన్తో పాటుగా అన్నదాత సుఖీభవను కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. పిఎం కిసాన్ విడుదలైన మరుసటి రోజునే అన్నదాత సుఖీభవ ప్రతిసారి విడుదలవుతూ వస్తోందండి. ఇక రైతన్నులందరూ ఈ డబ్బులు పొందాలి అంటే ఏం చేయాలో చూద్దామండి. రైతన్నులు మొదటగా వెబ్ ల్యాండింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. దీని గురించి ప్రభుత్వం అప్డేట్ కూడా ఇచ్చిందనమాట. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతన్నలు ఖచ్చితంగా తమ 1Bలో ఉన్న పేరుని ఎలాగైతే ఉందో అలాగే ఆధార్ కార్డులో కూడా ఉండాలి. అప్పుడే మీకు వెబ్ ల్యాండింగ్ ఖచ్చితంగా అవుతుంది అని అయితే చెబుతోందండి. కాబట్టి వెబ్ ల్యాండింగ్లో మీరు కరెక్ట్గా ఉంటేనే మీకు అన్నదాత సుఖీభవ డబ్బులు కరెక్ట్గా పడడం జరుగుతుంది. మీ పట్టాదారు పాస్ పుస్తకంలోని పేరు, అలాగే మీ ఫోన్ నంబరు, మీ 1B పాస్బుక్, అలాగే మీ ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకొని విఆర్ఓ గారి దగ్గరికి కలిసినట్టయితే, సచివాలయంలో విఆర్ఓ గారిని కలిసినట్టయితే అక్కడ వాళ్ళు మీకు ఈ వెబ్ ల్యాండింగ్ అనేది చేయడం జరుగుతుంది. మీకు వెబ్ ల్యాండింగ్ కరెక్ట్గా లేనట్టయితే వెంటనే వెబ్ ల్యాండింగ్ అయితే చేయించుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అండి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది. రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య అంటారు. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఉన్న వాళ్ళకు మాత్రమే డబ్బులు పడతాయి ఈసారి అని అయితే చెబుతున్నారు. చాలామంది రైతన్నలు ఇప్పటికే చేసుకోవడం జరిగింది. ఇంకా చేసుకొని వాళ్ళు ఉంటే మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, మీ ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు మీకు అప్లై చేసి వ్యవసాయ సహాయకులు మీకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక రైతన్నలందరూ ఈకేవైసీ తప్పకుండా చేయించుకోవాలండి. ఈకేవైసీ ఉంటేనే డబ్బులు పడడం జరుగుతుంది. లిస్టులో మీ పేరు ఉన్నట్టయితే వెంటనే మీరు ఈకేవైసీ అయితే చేయించుకోండి. లిస్ట్ అయితే విడుదల కాబోతోందనమాట. లిస్టులో మీ పేరు ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అంటే పిఎం కిసాన్కి సంబంధించిన లిస్ట్ కోసం pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేసినట్టయితే మీ రాష్ట్రం పేరు, మీ జిల్లా పేరు, మీ మండలం పేరు, మీ ఊరి పేరుని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ ఊళ్ళో ఎంతమందికి పిఎం కిసాన్ డబ్బులు వస్తున్నాయో వాళ్ళందరి లిస్టు రావడం జరుగుతుంది. ఆ లిస్టులో మీ పేరు కూడా ఉన్నట్టయితే ఈకేవైసీ వేయాల్సి ఉంటుంది. ఈకేవైసీ వేసిన తర్వాత మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. మరొక విధంగా మీరు ఇంకొక రకంగా ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే
బెనిఫిషరీ స్టేటస్ అనేది ఉంటుందండి. ఆ బెనిఫిషరీ స్టేటస్ పైన క్లిక్ చేసినట్టయితే మీ ఆధార్ నంబర్ ద్వారా ఒక నంబర్ మీరు జనరేట్ చేసి ఆ నంబర్ ద్వారా మీరు ఆధార్ నంబర్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ద్వారా మీరు మీ స్టేటస్ అంటే మీ ఒక్కరి స్టేటస్సే ప్రత్యేకంగా చూసుకోవచ్చు అనమాట. మీకు నిధులు ఎప్పుడు విడుదలయ్యాయి, పిఎం కిసాన్ నిధులు ఇప్పుడు నెక్స్ట్ విడుదల కాబోతున్నాయా లేదా, అప్రూవ్ అయిందా లేదా, ఇలాంటి పూర్తి వివరాలను మీరైతే చెక్ చేసుకోవచ్చండి. ఇక అన్నదాత సుఖీభవ లిస్టుకి సంబంధించి annadatasukhiBhava.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసి మీ ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసి మీ స్టేటస్ని అయితే తెలుసుకోవచ్చు అనమాట. మీకు ఎప్పుడెప్పుడు డబ్బులు విడుదలయ్యాయి, ఇప్పుడు విడుదల కాబోతున్నాయి లేదా, అప్రూవ్ అయిందా లేదా, పెండింగ్లో ఉందా, స్టేటస్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలను మీకు మీ అన్నదాత సుఖీభవకి సంబంధించి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక గతంలో ఇంట్లో ఎవరికైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళకు డబ్బులు రాకుండా నిలిచిపోయినట్టయితే, ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకుండా ఉన్నట్టయితే వాళ్ళు గ్రీవెన్స్ రైజ్ చేసుకొని అన్నదాత సుఖీభవకు అప్లై అయితే చేసుకోవచ్చండి. ప్రభుత్వం దీనిపైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. గతంలో మీకు ఎవరికైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండడం వల్ల ఈ పథకం వల్ల డబ్బులు రాలేకపోయినట్టయితే, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకపోయినట్టయితే మీరు దానికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అప్లై చేసుకోవడానికి కోసం పిఎం కిసాన్కి సపరేట్గా మరియు అన్నదాత సుఖీభవకు సపరేట్గా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. పిఎం కిసాన్కి అప్లై చేసుకోవడం కోసం మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, అలాగే మీ 2 ఫోటోలు ఇచ్చినట్టయితే అక్కడ ఉన్న వాళ్ళు మీకు అప్లై అయితే చేయడం జరుగుతుంది. ఇక అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవడం కోసం దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు మీ ఫోటోలు, పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, మీ ఫోన్ నంబరు ఇచ్చినట్టయితే మీకు అన్నదాత సుఖీభవకు ఎక్కడున్న వ్యవసాయ సహాయకులు అప్లై అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా మీరు కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే మీకు డబ్బుల్ని ఈ విడతలోనే విడుదల చేయడం జరుగుతుంది. ఇక అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన అర్హతల జాబితా అయితే విడుదల కాబోతోందండి. ఈ జాబితాలో పేర్లు విడుదలైన వాళ్ళు ఖచ్చితంగా ఈకేవైసీ వేయండి. జూన్ నెల చివరి వారంలో మీకు డబ్బులు అయితే మీ ఖాతాలోకి ఈ డిబిటీ పద్ధతి ద్వారా, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా మీ అకౌంట్లోకి చేరడం జరుగుతుంది. ఇక అంతేకాకుండా కౌలు రైతులకు 20,000 రూపాయలు అయితే అందించడం జరుగుతోంది. దీనికోసం సిసిఆర్సి కార్డ్స్ను కూడా ప్రభుత్వం మంజూరు చేస్తోంది. కౌలు రైతులు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ సిసిఆర్సి కార్డ్స్ని అయితే పొందవచ్చు. ఇదండి అన్నదాత సుఖీభవకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.